రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తే మా పరిస్థితి ఒకటి 6 నెలలు కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, మాకు రాలేదు, మాకు అది రాలేదు, మాకు విలువ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇంటితో సంసారాలు మా పార్టీ నుంచి ₹1 ఎక్కలేదు. మాకున్న దాంట్లో మేము ₹10 ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? సరే, నేనేమన్నాను, 1 ఇయర్ వరకు బ్యాన్ ఉండే అని అన్నా. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి కంటెస్ట్ చేయడం నేరమన్నా. 1 ఇయర్ పోయింది, 1.5 ఇయర్ పోయింది. సరే, నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను పిసిసి అధ్యక్షులు చెప్పినారు. ఎల్లో ఉంటావు, మహిళా కాంగ్రెస్లో ఉంటావా, వైస్ ప్రెసిడెంట్లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతోటి రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా. నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా. నాకు సంబంధం లేదు, వేయకున్నా పర్వాలేదు, పార్టీ కోసం పనిచేస్తా. నన్ను లాగేయాలని, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి, లెటర్లు కూడా రాసిండ్రు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా, అన్న నువ్వు ఒక్క సైగ చెయ్యి, నీ మీద ప్రేమతో నేను రాసిచ్చేస్తాను, అంతేగాని మమ్మల్ని అవమానపరచొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి. నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా, కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ వదిలి పోను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక పెద్ద టీం లీడ్ చేస్తున్నాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో. ఈ పెద్ద నాయకులు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. మేము ఈరోజు ఆ నాయకులందరికీ కూడా కృషి చేసి మహిళా కాంగ్రెస్లో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా తిరగడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి తిరిగితే ఆ రోజు అన్న వ్యవసాయ శాఖ తప్పుగా పరిగణిస్తారు. కాబట్టి నేను మీ అపాయింట్మెంట్ చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఫోన్ చేసిన, నాదేమైనా తప్పు ఉంటే చెప్పండి అన్న, కానీ నా శిక్ష నా చెల్లెళ్ళకి వేయకండి దయచేసి. ఏ అన్నా, ఏ ఎమ్మెల్యే అన్నా, ఏ ఎంపీ అన్నా ఈరోజు కార్యవర్గంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐసిసి సెక్రటరీలకు ఇస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుందో అని చెప్తున్నారు. వాళ్ళకి నా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఏఐసిసి సెక్రటరీలకి, ఎంపీలందరికీ వాళ్ళ నియోజకవర్గంలో చూసుకోమనక్క, ఎంపీలు అయిపోయినారు, మళ్ళా వచ్చి పిసిసి కార్యవర్గంలో కూర్చుంటే ఎందుకక్క ఆ కార్యకర్తలు లేరా అని అడుగుతున్నారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? నేనేం సమాధానం చెప్పాలి? ఈరోజు సంవత్సరంన్నర నుంచి ఒక్క మార్కెట్ యార్డ్ కాదు కదా, ఒక చిన్న మెంబర్ కూడా మాకు వేయలేదక్క. మరి మీరు ఎవరిని అడగాలి? మేము రేవంత్ అన్న చెప్తే పని చేయలే, మహేష్ అన్న చెప్తే పని చేయలే, సునీతారావు చెప్తే పని చేసినాం. సునీతారావు కోసం ఉరికొచ్చినాం. ఈరోజు సునీతారావుని మేము నిలదీస్తున్నామంటాం. నేను కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే గత్యంతరం లేదు. నేను ముఖ్యమంత్రి వర్యులకు ప్రాధేయపడి చెప్పినాను, ఈరోజు కులగణన చేసినాను, బీసీలకు పెద్దపీట వేసినాం అన్న. మరి మహేష్ అన్న అదే మాట అంటలేడు కదా, మరి అదే అంటున్నాడు మహేష్ అన్న. సీఎం గారు ఏ లిస్ట్ ఇస్తే అది నేను తీసుకెళ్తా అంటున్నాడు. గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు నా